అందరికీ స్వాగతం అండి. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల మధ్యలో మొదలై, జనవరి నెల మధ్యలో అంటే భోగి పండుగతో పూర్తయ్యే ఈ నెల పరమ పవిత్రమైన ధనుర్మాసం. తెలుగు నెలల్లో మార్గశిర మాసంలో మొదలై పుష్యమాసంలో ముగుస్తుంది. ఈ ధనుర్మాసం గోదాదేవి రంగనాథుని వివాహం చేసుకోవడానికి ఆచరించిన వ్రతంగా చెప్తారు మెయిన్‌గా. 30 రోజులు 30 పాశురాలతో ఆవిడ సఖులతో కూడి వ్రతం ఆచరించి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని వివాహమాడిందని చెప్తారు. మరి ఈ ధనుర్మాసానికి సంబంధించిన ఒక మంగళహారతి ఇప్పుడు విందామా? మంగళకరమగు మార్గశీర్షమిది అంగన గోదను రంగనాయకుని సంగతులన్నీ చక్కగా పాడి మంగళారతుల మాలలు వేద్దాం. మంగళకరమగు మార్గశీర్షమిది అంగన గోదను రంగనాయకుని సంగతులన్నీ చక్కగా పాడి మంగళారతుల మాలలు వేద్దాం. మంగళకరమగు మార్గశీర్షమిది మంగళకరమగు మార్గశీర్షమిది అందము చిందెడు ఆండాళ్ళు తల్లి ముందుగా ధరించి పూలమాలలను అందము చిందెడు ఆండాళ్ళు తల్లి ముందుగా ధరించి పూలమాలలను చిందెడు భక్తిని శ్రీరంగనికిడి పొందెను పేరా ముక్తమాల్యదగా చిందెడు భక్తిని శ్రీరంగనికిడి పొందెను పేరా ముక్తమాల్యదగా మంగళకరమగు మార్గశీర్షమిది అంగన గోదను రంగనాయకుని సంగతులన్నీ చక్కగా పాడి మంగళారతుల మాలలు వేద్దాం. మంగళకరమగు మార్గశీర్షమిది ఆ మాలికలే అలంకృతములని ఆ మాధవుడే అడిగి దాచనట. ఆ మాలికలే అలంకృతములని ఆ మాధవుడే అడిగి దాచనట. స్వామిని గోదను పరిణయమాడెను నోవిన వారికి స్వామి దాసుడగు. స్వామిని గోదను పరిణయమాడెను నోవిన వారికి స్వామి దాసుడగు. మంగళకరమగు మార్గశీర్షమిది అంగన గోదను రంగనాయకుని సంగతులన్నీ చక్కగా పాడి మంగళారతుల మాలలు వేద్దాం. మంగళకరమగు మార్గశీర్షమిది ముప్పది పాసురముల కూర్చిన తిరుప్పావై ధనుర్మాసోత్సవం. ముప్పది పాసురముల కూర్చిన తిరుప్పావై ధనుర్మాసోత్సవం. విప్పిన మధులే విరిగంధాలై ఒప్పుగా చేద్దాం నప్పిన వ్రతము. విప్పిన మధులే విరిగంధాలై ఒప్పుగా చేద్దాం నప్పిన వ్రతము. మంగళకరమగు మార్గశీర్షమిది అంగన గోదను రంగనాయకుని సంగతులన్నీ చక్కగా పాడి మంగళారతుల మాలలు వేద్దాం. మంగళకరమగు మార్గశీర్షమిది అంగన గోదను రంగనాయ
పాడి మంగళారతుల మాలలు వేద్దాం మంగళకరమగు మార్గశీర్షమిది మంగళకరమగు మార్గశీర్షమిది